రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. ఈ మేరకు ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద నిర్వహించిన ప్రజా ఆశీర్వాద అంకిత యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ఆయన మాట్లాడుతూ 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన పరిపాలన కొనసాగిందన్నారు. తిండి లేదు, ఉపాధి లేదు, బతుకుదెరువు లేకుండా పోయిందన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ ఎంతగానో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఓర్వలేని నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. జేఏసీ ఫోరం నాయకులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా మన ఎన్టీపీసీ జేఏసీ ఫోరం తరఫున ఎమ్మెల్యే గారికి మళ్ళీ గెలిచాక మన సమస్యలను కూడా పోరాటం చేసినటువంటి 55 ఏళ్ళు పోరాటం చేసి 55 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి పరిపాలన మూలాలనే కదా ఇలా మన బతుకులంటే ఈ విధంగా ఉన్నాయి. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇలా పిల్లగాళ్లకు ఉద్యోగాలు లేవు. 55 ఏళ్లు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మూలాననే కదా ఇలా 10 ఏళ్లలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సమస్యలను పరిష్కారం చేస్తూ తెలంగాణను అభివృద్ధి పదంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు తీసుకుపోతున్న ఈ క్రమంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక్కతాటిపైకి వచ్చి మీరు అండగా నిలిచినారో ఇలా రేపటి కాలంలో మీరు కూడా ఈ యొక్క బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మీకందరికి కూడా ప్రత్యేకంగా విన్నపం చేస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు చూస్తూ ఉన్నారు. ఒక ఉద్యమ నాయకుడిని, ఒక ఉద్యమకారుణ్ణి ఇలా ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే ఇలా ఎక్కడ కూడా అభివృద్ధిలో పోటీ పడలేనటువంటి వాళ్ళు